ప్రతి ఒక్కళ్ళకి సేమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐఐటి ఆర్ సమ్ టాప్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా కాలేజ్లో ఉన్నప్పుడే, కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్ అందరికీ సేమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూపించాల్సింది మార్క్స్ కాదు, స్కిల్స్. మిగతా వాళ్ళందరికన్నా మీరు ఎంత డిఫరెంట్ అన్నది ఇంపార్టెంట్. ఆ స్కిల్ ఎలా చూపిస్తారు అన్నది ఇంపార్టెంట్. స్కిల్ చూపించాలి అంటే మీరు చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, మినీ ప్రాజెక్ట్స్ చేయాలి. ఓకే, తర్వాత స్కిల్స్ ప్రూవ్ చేసుకోవటానికి సర్టిఫికేషన్స్ రాయాలి. జావా అనుకోండి, ఒరాకిల్ సర్టిఫైడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో అవి చేస్తే మీకు చాలా హై వాల్యూ ఉంటుంది. అండ్ సర్టిఫికేషన్స్ చేయటం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు నేర్చుకున్న స్కిల్ని ప్రజెంట్ చేయాలి, మిమ్మల్ని మీరే మార్కెట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు మార్కెట్ ఎలా చేసుకుంటారు? ప్రాపర్ రెజ్యూమ్లో అన్నీ ప్రాపర్గా అప్డేట్ చేయాలి ఎవ్రీడే. అది చేసినప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఫ్రీ కోర్సెస్ నేర్చుకొని ఇంక అదే సబ్జెక్ట్ అని చెప్పి బ్లైండ్గా నమ్మొద్దు. చాలా ఉంది, ఒక వ్యాస్ట్ ఓషన్ ఉంటుంది ప్రతి టెక్నాలజీకి. మనం మిగతా వాళ్ళకంటే కూడా మనకి జాబ్ రావాలి అంటే వాళ్ళందరికన్నా మీ దగ్గర స్కిల్ ఎక్కువ ఉండాలి. సో అలాంటిది మీరు ఒక ఫ్రీ కోర్స్తో నేను ఈ కోర్స్ కంప్లీట్ చేశాను, నాకు ఈ టెక్నాలజీ వచ్చేసింది అనే భ్రమలో ఉంటున్నారనమాట. దాని నుంచి బయటికి రావాలి. బయటికి వచ్చి ప్రాపర్గా స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి. కోడ్న్యాన్లో కోర్స్ నేర్పిస్తూ కూడా ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు రెజ్యూమ్ అప్డేట్ చేపిస్తూ లింక్డ్ఇన్లో మీరు కోడ్న్యాన్ అని సెర్చ్ చేస్తే కొన్ని వందల మంది స్టూడెంట్స్ ప్రతిరోజు పోస్ట్ చేస్తారు కోడ్న్యాన్ స్టూడెంట్స్. ఎందుకు? హెచ్ఆర్స్ డైరెక్ట్గా పేజ్ వాళ్ళ ప్రొఫైల్స్ ఏమైనా చూస్తే డైరెక్ట్ ఆపర్చునిటీ. అట్లాగా నాకు తెలిసి కనీసం ఒక 20-25 మెంబర్స్ 8 lakhs ప్యాకేజ్తో ప్లేస్ అయ్యారు. ఏది? డైరెక్ట్ లింక్డ్ఇన్ నుంచి వాళ్ళ ప్రొఫైల్స్ చూసి ఆపర్చునిటీస్ వచ్చింది. జాబ్ కోసం నువ్వు పరిగెడుతున్నావు, అట్లా కాదు. నువ్వు స్కిల్ నేర్చుకొని టాప్ మోస్ట్ స్కిల్గా వచ్చి నీ అంతటా నువ్వు కొన్ని ప్రాజెక్ట్స్ ఓన్గా బిల్డ్ చేస్తే గనక జాబే నిన్నెత్తుకుంటూ వస్తుంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు కోర్చెఫ్, హ్యాకర్ ర్యాంక్ ప్లాట్ఫామ్స్లో అందరూ 5 star వర్క్ కంప్లీట్ చేసి ఆపేస్తారండి. అట్లా కాదు, గ్లోబల్ ర్యాంకింగ్స్ ఉంటాయి. కోర్చెఫ్ లాంటి ప్లాట్ఫామ్స్లో హ్యాక్థాన్స్ ఉంటాయి. అక్కడికి మీరు ఎవరు మిమ్మల్ని రిఫర్ చేయాల్సిన అవసరంలా, మీరే డైరెక్ట్గా అందులో అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు ఆ హ్యాక్థాన్స్లో కనుక పార్టిసిపేట్ చేసి మీ స్కిల్ని ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా జాబ్స్ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి. మీరు వాటి కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ అవకాశం ఎప్పటికీ కూడా మీ చేతుల్లో ఉంది, అది కూడా కోడ్న్యాన్ రూపంలో ఉంది. ఒక 800 కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి ఉన్నారు సాయిరామ్ గారు కోడ్న్యాన్ నుంచి. సౌత్ ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా 100 ఆపర్చునిటీస్ మీకు క్రియేట్ చేసి ఇస్తారు. ఆ 100 ఆపర్చునిటీస్లో 100 కంపెనీస్ మీకు చూపిస్తారు. టాప్ ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఉంటాయి అందులో. మీరు కనుక జాయిన్ అయ్యి అప్స్కిల్ చేసుకొని డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి, జాబ్ క్రాక్ చేయాలి అనుకుంటే మీరు వెంటనే సంప్రదించవచ్చు. 100 days కోర్స్ ఉంటుంది, మినిమం 100 days ఉంటుంది. డైలీ 4 hours లైవ్ సెషన్ ఉంటుంది, 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, అండ్ డైలీ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ వీకెండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అన్నమాట. కొంతమంది బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా ఒకసారి అప్రోచ్ అవుదాము, బట్ మనీ గురించి తక్కువ ఉంది కదా అనుకుంటున్న వాళ్ళకి ఏదైనా ఆప్షన్ ఉందా? మన కోర్స్ ఫీజ్ ఆల్రెడీ అఫోర్డబుల్లో ఉందండి. అట్ ద సేమ్ టైం ఇట్లా మీరు అన్నట్టు బిలో మిడిల్ క్లాస్ కానీ లైక్ డైలీ వేజ్ వాళ్ళు ఉంటారు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అందుకే వాళ్ళ కోసం ఈఎంఐ ఆప్షన్ కూడా తీసుకొచ్చాం అనమాట. ఈఎంఐ, సో మంత్లీ వాళ్ళు 6 months 8 months అలా పే చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి ఏది కంఫర్టబుల్ అంటే అది చూజ్ చేసుకొని పే చేయొచ్చు.